దోశ. కాబూలి శనగలు, బియ్యము, మినపప్పు 6 గంటలు నానబెట్టి కొన్ని మెంతులు వేసి రుబ్బేటప్పుడు మురుమురాలు అప్పటికప్పుడు కడిగి గ్రైండర్లో వేసి మిక్సీ ఉంటే మిక్సీ వేసి నేను గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండర్ చేసి దాంట్లోనే కొంచెం బి కాంప్లెక్స్కి తౌడు 3 స్పూన్లు కలిపి మెత్తగా రుబ్బుకొని దోశ వేసాను. వేడి వేడి దోశ నెయ్యితో కాల్చుకోవాలి. ఇంట్లోకి కరివేపాకు పొడి, పచ్చడి, పల్లీల చట్నీ. ఎనిమిది గంటలు నానబెడితే ఇంకా బాగా వస్తుంది. 6 గంటలు నానబెట్టి బియ్యము, కాబూలి శనగలు, పిడికెడు మినపప్పు కూడా కలిపి